అనిపించిందమ్మా మూవీ? బాగుంది. ప్రభాస్ అండ్ లుక్స్ అవన్నీ ఎలా అనిపించాయి? బాగున్నాయి. సో చిన్నపిల్లలు చూడొచ్చు ఈ సినిమాని. యా సో హనుమాన్ మూవీ కంటే బాగుంది అనుకుంటున్నారా విఎఫ్ఎక్స్ అవన్నీ? యా యా ప్రభాస్ అమితాబ్ బచ్చన్ ఫైట్ సీన్స్ ఎలా అనిపించాయమ్మా? చాలా బాగున్నాయి. ఇంకేం చెప్పవచ్చు మూవీ గురించి? చూడొచ్చు, అందరూ వచ్చి చూడొచ్చండి. చాలా ఎలా అనిపించింది సార్ మూవీ? సూపర్. ఎలా అనిపించింది సార్? సార్ ఎలా అనిపించింది? సూపర్ అన్న, సూపర్ సూపర్ సూపర్. ఎలా అనిపించింది మూవీ? మూవీ ఎలా అనిపించింది? ఎలా అనిపించింది ఎలా అనిపించింది బ్రో మూవీ? చెప్పండి చెప్పండి ఎలా అనిపించింది అమ్మా? ఎలా అనిపించింది? బాగుంది. సూపర్ బ్రో, రేపటి కోసం ఏదైనా మామూలుగా లేదు. ఎలా అనిపించింది బ్రో? క్రేజీ క్రేజీ. ఎలా అనిపించింది సార్ మూవీ? సూపర్, చాలా బాగుంది. స్టూడెంట్స్ తప్పకుండా చూడాలి. ఓకే, చిన్నపిల్లలు చూడొచ్చు అమ్మా? చిన్నపిల్లలు చూడొచ్చు, పెద్దవాళ్ళు చూడొచ్చు. స్టూడెంట్స్కి ఎక్కువ యూజ్ అవుతుంది. అసలు మహాభారతం అంటే ఏంటి, దేవుళ్ళ విషయం అవన్నీ తెలియదు కాబట్టి చాలా బాగా చూడొచ్చు. ప్రభాస్ అన్న లుక్స్ అవన్నీ ఎలా అనిపించాయమ్మా? చాలా బాగా అనిపించింది. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అనుకోవచ్చు. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, చిన్నపిల్లలు అందరు చూడొచ్చు ఈ మూవీ. అందరూ చూడొచ్చు. అంటే హనుమాన్ మూవీ కంటే బాగుంది అనుకుంటున్నారా? చాలా బాగుంది, దానికంటే బాగుంది. అంటే మహాభారతం చూపించారు కదా, సో అన్ని చూపించారు అనుకుంటున్నారా? అన్నీ చూపించారు. ఓవరాల్గా మూవీ బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్. అమితాబ్ బచ్చన్ ప్రభాస్ అన్న ఫైట్ సీన్స్ కానీ అవి ఎలా అనిపించాయమ్మా? అర్థం కాదు. మూవీ బాగాలేదు అన్నోడిని చెప్పు తీసుకొట్టండి. ఎందుకు బ్రో? మూవీ బాగుంది కాబట్టి. సో మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది మూవీ. 5,000 crores పక్కా. 5,000 crores పక్కా. నిజంగానా? టాలీవుడ్ రేంజ్ ఏందో చూపిస్తాడు మన ప్రభాస్. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా చూపిస్తాడు. 5,000 crores పక్కా. ఏం నచ్చింది? ఎన్ని పురాణాలు చదివారు మీరు? ఆ? ఎన్ని పురాణాలు చదివారు? నేను 1,00,000, 200, 300? లేదు. 5,000. ఓకే ఓకే. జై డబల్ స్టార్, జై అశ్వత్థామ. నాగశ్విన్ బక్కోడి కానీ మామూలోడు కాదు. అమ్మో, దండం పెట్టాలి. అసలు లాస్ట్ 30 minutes అయితే అసలు అమ్మో. ఎలా అనిపించింది? చాలా బాగుంది. మహాభారత్ మళ్ళీ చూసినట్టు అనిపిస్తుంది. స్టోరీ మొత్తం రివైండ్ అయింది. ప్రభాస్ అన్న లుక్స్ అవన్నీ ఎలా అనిపించాయి? ప్రభాస్ అన్న లుక్స్ అసలు ఎలా అనిపించాయని అడిగే ప్రసక్తే లేదు. 100% రూల్స్ అన్ని ఎవ్రీథింగ్ ఓకే. మరి బాహుబలి రికార్డ్ బ్రేక్ చేస్తుంది. బాహుబలికి ఇది కాంపిటీషన్ లో ఉంది. బాహుబలి చూసాము, ఇది మహాభారత్ చూస్తున్నాం. మొత్తం మన ఫ్యూచర్ పాస్ట్ అన్ని తెలుస్తున్నాయి. మరి అమితాబ్ బచ్చన్ గారు ప్రభాస్ గారు ఎలా చేశారనుకుంటున్నారు ఈ మూవీలో? ప్రభాస్ ఎక్సలెంట్ యాక్టింగ్. ఇంకా నెక్స్ట్ కూడా ఆయనదే ఉండాలి సెకండ్ ఆప్షన్ లో కూడా మా కోరిక. దీపికా పదుకొని ఎలా చేశారనుకుంటున్నారు? దీపికా పట్టుకొని కూడా కంప్లీట్ గా ఉంది. కాకపోతే ఆమె ఏం యాక్టింగ్ ఇంకా ఎక్కువ లేదు. ఆమె కొంచెం మూమెంట్స్ కొంచెం ఇవ్వాలి. ఇప్పుడు క్లైమాక్స్ ఎలా అనిపించింది మీకు? క్లైమాక్స్ ఎక్సలెంట్, సూపర్, గ్రాఫిక్ అని అన్ని సమస్తం మాకు చాలా అసలు అందరు ఎంజాయ్ చేసే, పిల్లలు పెద్దవాళ్ళు టోటల్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా చూసే మూవీ 100%. ఓవరాల్ మూవీ హిట్ ఏంటండి మూవీ హిట్ ఓవరాల్ మూవీ హిట్ అనుకుంటున్నారా? హిట్, సూపర్ డూపర్ హిట్. మేమే మళ్ళీ ఇంకో చోట వెళ్ళి సౌండ్ కోసం మేము ఇంకో చోట చూడాలని కూడా ఓకే. థ్యాంక్ యూ. జై జై ప్రభాస్ అన్న. 2,000 కోట్లు పక్కా. బాహుబలి రికార్డులు బొద్దల్. బాహుబలి కూడా పనికి రాదు. బాహుబలి సల్లార్ ఏ సినిమా పనికి రాదు. ఏది పనికి రాదు. ఓన్లీ పిల్లలు కూడా పాఠాల్లో కలికిలా ఏం జరిగింది అనే పేజీలు. ఏం చెప్తావు? పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కి ఫుల్ బీచ్ దొరికింది. పవన్ అన్న, ప్రభాస్ అన్న జిందాబాద్. ఎలా అనిపించింది మూవీ? చాలా బాగుందండి. ఏం నచ్చింది మీకు సినిమాలో? అంటే లైక్ మహాభారతం కాన్సెప్ట్స్ అన్నీ మళ్ళీ పాత కథలన్నీ మళ్ళీ మనకి ఇట్లా మూవీస్ లాగా ఏదైతే ప్రజెంట్ చేస్తున్నారో అది చాలా వర్త్ అనమాట. మన కిడ్స్కి మనం ఎప్పుడూ ఇవి స్టోరీస్లో లెసన్స్లో రాదు. సో దట్ ఇది మనం ఇలా యూస్ చేస్తే కిడ్స్ నేర్చుకుంటారు. మనం కూడా మనకి ఇంత పెద్ద స్టోరీస్ ఉన్నాయి, మన తెలుగు అంటే హిందూయిజం ఇంత స్ట్రాంగ్ ఉంది అనేది మనం మన నెక్స్ట్ జనరేషన్కి చూపించవచ్చు. ప్రభాస్ లుక్స్ అవన్నీ ఎలా అనిపించాయమ్మా మీకు? నేను యాక్చువల్లీ ప్రభాస్కి పెద్ద ఫ్యాన్ని. అండ్ మోరోవర్ ఇలాంటి మూవీస్ మా ప్రభాస్ తీసాడంటే నేను ఇంకా అసలు ఇక క్లైమాక్స్ లో ప్రభాస్ విజువల్స్ ఎలా అనిపించాయమ్మా? అది
ఇంకా అసలు ఇక సూపర్ ఇంకా అది ఎలా ఎంజాయ్ చేశారు ఫ్యాన్ గా? నేను యాజ్ అ ఫ్యాన్ నేను మస్త్ ఎంజాయ్ చేశాను. అమితాబ్ బచ్చన్ ఇండస్ట్రీలో ఇన్ని రోజులు పనిచేసింది కదా, నెవర్ బిఫోర్ క్యారెక్టర్ ఇది అసలు. ఇట్లాంటి క్యారెక్టర్ ఎప్పుడు చూడలే అమితాబ్ బచ్చన్ అసలు, ఇంకా రాదు ఇంకా అట్లాంటి క్యారెక్టర్ అది. అంతే. మరి ప్రభాస్ అన్న కొడుతుంటే ఎలా అనిపించింది మరి? ప్రభాస్ అన్నను కొట్టడం అంటే అది రావాలి కదా, ఆ స్టోరీ లైన్ అక్కడ నుంచి తీసుకురావాలి కదా, అది అలా. ఫైనల్ గ్రాఫిక్స్ అసలు ఇలాంటి మూవీస్ ని ఎంత ఎంకరేజ్ చేస్తే యాజ్ అన్ ఆడియన్స్ మనకు నెక్స్ట్ ఫర్దర్ ఇలాంటి మూవీస్ రావాలి. అది మన జనరేషన్ చూసి నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవ్వాలి. నాగాశ్విన్ డైరెక్షన్ అయిన స్టోరీ అయినా నాగాశ్విన్కి అసలు ఎన్న హ్యాట్స్ ఆఫ్ ఎంత చెప్పినా కూడా తన గురించి చాలా తక్కువే. ఎలా అనిపించింది బ్రో కల్కి మీకు? సినిమా చాలా బాగుంది అన్న, బ్లాక్ బాస్టర్. ఒక ఆది పురుష్, ఒక స్పైడర్ మ్యాన్, ఒక అవతార్, అవన్నీ అవతార పురుషుడే కల్కి. ప్రభాస్ అన్నని దాటాలంటే మళ్ళీ ప్రభాస్ అన్న ఉట్టాలి భూమి మీద. దట్ ఈస్ పవన్ ప్రభాస్ అన్నని దాటాలంటే ఏ హీరో కూడా రాలేరు భూమి మీద. ఈరోజు కల్కి బ్లాక్ బాస్టర్ అయింది. ట్రోల్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఈరోజు మా ప్రభాస్ అన్న అందరికి ఫుల్ బీస్ ఇచ్చిండు. దట్ ఈస్ బ్లాక్ బాస్టర్ మూవీ ప్రభాస్ అన్న. క్లైమాక్స్ అవన్నీ ఎలా అనిపించారు? క్లైమాక్స్ హైలైట్. మన అమితాబ్ బచ్చన్ ప్రభాస్ అన్న ఫైట్స్ అయితే అబ్బా బాబా చూస్తుంటే మళ్ళా చూడాలనిపిస్తుంది. దట్ ఈస్ ప్రభాస్ అన్న. సో ఇంకా ప్రభాస్ అన్న ఇంకా లుక్స్ అవన్నీ ఎలా అనిపించాయి మరి? విఎఫ్ఎక్స్ అవన్నీ, ఫైట్స్, డైలాగ్స్, డాన్స్ అబ్బా బాబా, ఆ డాన్స్ అయితే అబ్బా బాబా. మా ప్రభాస్ అన్న ఏ సినిమాలో ఇలా డాన్స్ అబ్బా, అది డాన్స్ అబ్బో నాకైతే హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా చెప్తున్నా. ప్రభాస్ అన్న నీకు కూడా డాన్స్ వచ్చా అని నేను అనుకుంటున్నా, ఇన్ని రోజులకు అనుకోలే. నువ్వు ఫైట్స్లోనే విజయవంతుడు కానీ డాన్స్లో కూడా విజయవంతుడు, నాకు ఇప్పుడే తెలిసింది. ఐ లవ్ యూ డార్లింగ్, ఐ లవ్ యూ ప్రభాస్. సో ఎలా అనిపించింది?